మోకరించి దేవుని మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. యూదా పత్రిక ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకై యూదా పత్రిక అండ్ మొదటి అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఈరోజు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్య లేఖనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానమును పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. చాలండి, చదువుకున్న వాక్యంలో చాలా మాటలు ఉన్నాయి. లాక్డౌన్ లేదంటే ఉపవాస ప్రార్థన పండుగల్లో 40 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలో 5 వచనాలు మీకు చెప్పాను. మిగిలిన 5 వచనాలు కూడా ఉదయకాలాలు వాక్య లేఖనాల ద్వారా మనకి ప్రభు తెలియచేస్తూ వచ్చాడు. ప్రత్యేకంగా ఈరోజు 11వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అయ్యో వారికి శ్రమ. అందరూ ఒకసారి ఈ మాట నాతో చెప్తారా? అయ్యో, కొంచెం గట్టిగా, అయ్యో వారికి శ్రమ. చాలు, ఈ ఒక్క మాట ద్వారా దేవుడు మనల్ని దర్శించునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ యూదా ఈ పత్రికలో తెలియచేస్తూ చాలా మాటలు అక్కడ తెలియచేస్తూ వచ్చాడు. ఈ 11వ వచనంలోకి వచ్చినప్పటికీ అయ్యో వారికి శ్రమ అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం కదా, అయ్యో అనే పదాన్ని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు ప్రసంగం యొక్క సందేశం పేరేమిటంటే ఎవరికి శ్రమ అనండి. ఒకసారి మీ నోటితో అయ్యో వారికి శ్రమ అని భక్తుడు యూదా ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు శ్రమల గుండా వెళుతూ ఉంటాం. కొన్నిసార్లు శ్రమలు అనేక విధాలుగా ఉన్నాయి. దేవుడు తన భక్తుల్ని పరీక్షించి శ్రమల గుండగా నడిపించే విధానం ఒక కోణం అయితే, కొన్నిసార్లు స్వయంకృత అపరాధం వల్ల మనంతట మనమే శ్రమలు తెచ్చుకున్న సందర్భాలు కొన్ని ఉంటాయి. అయ్యో వారికి శ్రమ అని ఈ మాటలు తెలియజేస్తున్నాడు యూదా. కొన్ని సందర్భాల్లో మనం ఖచ్చితంగా అయ్యో అనే పదాన్ని మనం మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడెప్పుడు మాట్లాడుతూ ఉంటామంటే, జరగకూడని సంఘటనలు ఏవైనా జరిగినాయి అనుకోండి, అయ్యో అని అంటాం. ఖచ్చితంగా ఈ మాట పలుకుతూ ఉంటాం. సడన్గా వెళుతున్న వాళ్ళు కాలు జారి స్లిప్ అయి స్కిడ్ అయి పడ్డారనుకోండి, అయ్యో అని వెంటనే వాళ్ళ మీద మనం జాలి చూపిస్తూ ఉంటాం. అనుకోని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఈ పదాన్ని ఖచ్చితంగా మనం వాడుతూ ఉంటాం. యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు కానివ్వండి, ప్రమాదాలు వాటిల్లినప్పుడు కానివ్వండి, ఫ్లైట్ వెళుతున్న ఆకాశంలో ప్రయాణించే ఫ్లైట్ కింద కూలిపోయిన సందర్భాలు కానివ్వండి, ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు, ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు అయ్యో అనే పదాన్ని మనం వర్ణిస్తూ మాట్లాడుతూ ఉంటాం. ఇంకా చెప్పుకోవాలంటే అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. అది సడన్గా అనుకోని సంఘటనలు అన్నమాట. అలాంటి సందర్భాలు జరుగుతున్నప్పుడు మనం అయ్యో అని అంటూ ఉంటాం. చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, కష్టపడి చదువుతూ ఉంటారు, రాత్రింబగళ్ళు పట్టుదలతో చదువుతూ ఉంటారు. ఇంకా నిద్రాహారాలు మానుకుని పట్టుదలతో వాళ్ళు చాలా కష్టపడి ఈసారి ఎలాగైనా విజయాన్ని చూడాలని ఆకాంక్షతో వాళ్ళు చదువుతూ ఉంటారు. కానీ 1 మార్క్లో వాళ్ళు అనుకున్న స్కోరింగ్ చేయలేకపోవటం, లేకపోతే వాళ్ళు అనుకున్న ఆ యొక్క విజయం వాళ్ళ సొంతం కాలేనప్పుడు 1 మార్క్ దగ్గరికి వచ్చినప్పటికీ ఆ ప్రమోషన్ కానీ, లేకపోతే ఆ యొక్క జాబ్ కానీ, లేకపోతే విజయం కానీ వాళ్ళ సొంతం కాలేనప్పుడు అయ్యో అని చాలా బాధపడుతూ ఉంటాం. 1 మార్కులో అంత బాగానే ఉందండి, 1 మార్కులో మిస్ అయిపోయిందని చాలా బాధపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటారు, ప్రయత్నిస్తూ ఉంటారు. దగ్గరకు వచ్చి ఆ సంబంధాలు ఆగిపోతున్నప్పుడు వాళ్ళ హృదయాంతరంగాల్లో ఈ పదం వస్తుంటుంది, అయ్యో అని. అనారోగ్య వ్యాధి బాధలు కూడా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం, కోర్స్ వాడుతూ ఉంటాం,
ఎంత వాడినా సరే ఆ హెల్త్ కండిషన్ సరిగ్గా సెట్ అవ్వలేనప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది అయ్యో అనుకుంటూ ఉంటాం. ఆ తర్వాత పెళ్ళయి కొంతకాలం గడుస్తున్న పిల్లలు పుట్టకపోతుంటే అనేకమైన హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. తెలిసిన వాళ్ళని అందరినీ సంప్రదిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి పిల్లలు కలగలేనప్పుడు అయ్యో ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం జరగట్లేదంటే అని అనుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పుకోవాలంటే ఇల్లు కట్టే ప్రయత్నాలు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, మెటీరియల్ ఉంటాయి, కానీ మేస్త్రులు వచ్చి పని చేయరు. ఏంది ఇట్లా జరుగుతుందని వాళ్ళు బాగా సఫర్ అవుతూ ఉంటారు. ఇలాగా అనేక పరిస్థితుల మధ్యలో అయ్యో అని అనుకుంటూ ఉంటాం మనం. బైబిల్లో కూడా మనం చూస్తాం కదా, యెషయా ప్రవక్త ఏమంటాడు తెలుసా? అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని నేను, అపవిత్రమైన జనుల మధ్యలో సంచరించేవాడిని అని మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని సందర్భాలు మీకు ఇంకా బాగా అర్థం అవటం కొరకు కొన్ని మాటలు మీకు చెప్తాను. ఒకసారి కుడి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. హుషారుగా చెప్పాలి, హల్లెలూయా. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నాతో పాటు అనేక స్థలాలకి, మీటింగ్స్కి, పరిచర్య నిమిత్తమై దేవుని బిడ్డలు నాతో కలిసి పరిచర్యలో ఉన్నవాళ్ళు వస్తూ ఉంటారు. ఆదివారం బ్రాంచ్ చర్చెస్కి వెళ్తున్నప్పుడు కానీ, సోమవారం నుంచి శనివారం వరకు ఆయా చోట్ల మీటింగ్స్కి జరుగుతున్నప్పుడు వాళ్ళకి డ్రైవింగ్ వచ్చి ఉంటే డ్రైవింగ్ పరిచర్యలు నాతో పాటు దేవుని పరిచర్యలో వస్తూ ఉంటారు, తోడుగా వస్తూ ఉంటారు. ఒకసారి దొరబాబు అన్నయ్య చెయ్యూరులో ఉంటారు, నాతో పాటు మీటింగ్కి వెళ్తూ ఉంటున్నప్పుడు ఏదో సందర్భాన్ని గుర్తు చేస్తూ, అన్న మా ఊరిలో జరిగిన ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను, చాలా బాధను కలిగించే విషయం అని అయ్యో అని బాధపడుతూ ఆ సందర్భాన్ని వ్యక్తపరిచాడు. ఏమైందన్నా అని అంటే, వాళ్ళు వాస్తవంగా వాళ్ళ సొంత ఊరు చెయ్యూరు, వాళ్ళు ఉండేది వైజాగ్ ప్రాంతంలో ఉంటారంట. ఆ ప్రాంతంలో జరిగిన సిచ్యువేషన్ చెప్తా ఉన్నాడు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారు. వాస్తవంగా వాళ్ళ జీవనోపాధి నిమిత్తమై ఈ స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు కదండి, ఈ చాలా స్వీట్ స్టాల్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, అలాగే వాళ్ళు స్వీట్ తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఒక షాప్ ఉంది. బాగా ఉన్నవాళ్ళు అన్నిటిలో అన్ని సర్వసమృద్ధి కలిగిన వారేనట. అయితే వాళ్ళ వ్యాపార నిమిత్తమై చెయ్యూరు ప్రాంతం నుంచి వైజాగ్ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఇలాగ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇద్దరు పిల్లలు పుట్టారంట వాళ్ళకి. ఇద్దరు కూడా ఆడపిల్లలే. ఒక పాప వయస్సు 2 సంవత్సరాలు, ఇంకొక పాప వయస్సు 4 సంవత్సరాల వయస్సు. ఈ వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి భోజనం మీద మనసు ఉండదు. ఎలాగైనా సరే సరుకు ఆ సమయానికి చక్కగా అందేటట్లుగా ఉండాలి. ఈరోజు ఎంత బిజినెస్ చేసాం, ఎంత బేరాలు వచ్చినాయి, ఎంత అమ్మాము, ఇదే మనసుతో వాళ్ళ మైండ్ తిరుగుతూ ఉంటుంది. ఉదయకాలమే ఎర్లీ మార్నింగ్లే వాళ్ళు 4 o'clock అంతా రెడీ చేసుకుంటూ ఉంటారు. పాపం వాళ్ళు సరుకంతా రెడీ చేసుకుని షాప్కి పట్టుకెళ్ళవలసినవి అన్నీ రెడీ చేసుకుని సిద్ధం చేసుకుని వెళ్ళిపోయి పిల్లలు ఇంటి దగ్గరే ఆడుకుంటూ ఉన్నారట. ఈ గ్రైండర్, ఈ పప్పు రుబ్బే గ్రైండర్ ఉంటుంది కదండి, మనం ఇంట్లో సర్వసాధారణంగా వాడుతూ ఉంటాం. ఈ పప్పు రుబ్బే గ్రైండర్లు ఇప్పుడంటే అంత ఎలక్ట్రికల్ వర్క్స్ వచ్చేసినాయి, ఇవన్నీ కరెంటుకి సంబంధించిన కుక్కర్స్ ఇవన్నీ వచ్చేసినాయి. అందులో పిల్లలు ఆడుకుంటూ ఆ గ్రైండర్, పప్పు తిరిగే ఆ గ్రైండర్ ఉందంట. వినాలి జాగ్రత్తగా మీరు. ఆ గ్రైండర్లో ఈ చిన్న పాప, 2 సంవత్సరాల పాప అందులో కూర్చుందట. 4 సంవత్సరాల పాప అటు ఇటు తిప్పుతూ అలా ఆడుకుంటారు. ఏది రంగులు రాటం తిరిగే పిల్లలు సరదాగా ఈ పార్కులకి వెళ్ళినప్పుడు ఆడుకుంటారు, అలా అలవాటు. అందులో ఆ పాప కూర్చుంది. ఈ పాప ఇట్లా తిప్పుతూ ఉంది. తిప్పుతా మరి ఆ స్విచ్ దగ్గరలో ఉన్నట్టుంది, హైట్లో లేదు, జస్ట్ కింద స్విచ్ బోర్డులో పెట్టేసి ఉంచేసినట్టున్నారు వాళ్ళు. అలా స్విచ్ చేసిందంట ఆ పాప. అంతే గిరగిర తిరిగి అందులో చచ్చిపోయింది ఆ పాప. 2 పిల్లలు, వాళ్ళకి చాలా డబ్బు ఉంది, చాలా వ్యాపారం ఉంది, కానీ ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుందని ఎవ్వరు ఊహించుండరు. ఆ సిచ్యువేషన్ నాతో చెప్తున్నప్పుడు నేను కూడా అయ్యో ఎందుకు అలా జరిగింది. నిజమే కదా, మన జీవితాల్లో కూడా ఫెయిల్యూర్స్ మనకు ఎదురైనప్పుడు
అనుకోని సంఘటనల గుండా మనం వెళుతున్నప్పుడు, దుఃఖం, కన్నీళ్ళు, వేదన మనకు కలుగుతున్నప్పుడు ఇలా అనుకుంటా, ఎందుకు ఇలా జరుగుతుంది, అయ్యో. యోధా ఈ సందర్భాన్ని మనకు చెప్తాను. ఈ సందర్భం అంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే, జనరల్గా ఏదైనా ఒక చిన్న సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడే మానవ మాతృలమైన మనం తట్టుకోలేక అయ్యో అని బాధపడతా ఉంటాం. విజయవాడ ప్రాంతం అంతా వరదలు వచ్చి మునిగిపోయి చాలా నిరాశులైపోయిన సందర్భాలు చూసినప్పుడు ఎలాంటి వాళ్ళ ప్రాణమైన తరుక్కుని అయ్యో ఎందుకు ఇలా జరిగిందని బాధ కలుగుతూ ఉంటుంది. మానవ మాతృలం కదండి, ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా మనం తట్టుకోలేని పరిస్థితులు మనకుంటాయి. యూదా అది గుర్తించి చెప్తున్నాడు, అయ్యో వారికి శ్రమ. ఈరోజు దేవుని బిడ్డలైన మీరు చాలామంది భక్తి చేస్తూ ఉన్నారు, యథార్థంగా జెన్యున్గా దేవుని కోసం బ్రతకాలనే తపనతో మీరు కొనసాగించబడుతున్న వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. మీరు ఎంత దైవికమైన మార్గాల్లో కొనసాగించబడుతున్నా అనుకోని ప్రతికూలమైన పరిస్థితులు మీకు వాటిల్లి మీ కుటుంబాల్లో దుఃఖకరమైన సంఘటనల గుండా నడిపించబడుతున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని వేదన మీ కుటుంబాల్లో వస్తూ ఉంటుంది. ఈరోజు అయ్యో వారికి శ్రమ అనే మాటని భక్తుడు చెప్తా ఉన్నాడు. ఎవరికి శ్రమ కలుగుతుందో ఒక 5 విషయాలు మీ ముందు పెట్టాలని ఇష్టపడతా ఉన్నాను. ఈ 5 విషయాలు మీరు గమనించి మేల్కొని మనం అలాగ వెళితే మనకు కూడా శ్రమ వస్తుంది. ఆ శ్రమలో మనకి దేవుడు తోడై ఉండి తప్పించడానికి సమర్థుడే ఆయన. కానీ కొన్ని స్వయంకృత అపరాధాల వల్ల మనం తెలిసి కూడా ఆ శ్రమలోకి వెళ్ళిపోతున్నాము. అందుకే ఆ మాట గుర్తించి దైవజనుడు చెప్తున్నాడు, అయ్యో వాళ్ళకి శ్రమ. ఇప్పుడు మనం వెళుతున్న దారిలో మన ముందు ఒక బైక్ వెళుతుంది, లేదా ఒక కారు వెళుతుంది, ఒక స్కూటీ వెళుతుంది. వాళ్ళు గుంటలో పడిపోయారు. వెంటనే మనం చూసిన వెంటనే ఆ గుంటని తప్పిస్తాం. మనం వాళ్ళ ముందు గుంట పడిపోయారు కనుక మనం వెళ్ళి మరలా అదే గుంటలో పడిపోం. వాళ్ళకి శ్రమ అన్నాడు కాబట్టి మనకి శ్రమ కలగకుండా జాగ్రత్త పడటానికి ఈ మాటలు. ఎవరికి శ్రమ చదువుదామా? కొన్ని మాటలు చదువుదాం. ఇర్మియా ప్రవచన పుస్తకం 22వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదాం. ఇర్మియా ప్రవచన పుస్తకం 22వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదాం. నీతి తప్పి తన నగరును స్థాపించు వానికి శ్రమ. న్యాయం తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతం ఇయ్యక తన పొరుగు వాని చేత ఓరకయే కొలువు చేయించుకుని వానికి శ్రమ. చాలండి. నీతి తప్పి స్థాపించు వారికి శ్రమ అంటున్నాడు. సో మొదటి మాట, నీతి తప్పిన వారికి శ్రమ అనండి ఒకసారి మీ నోటితో. కొంచెం గట్టిగా మాట్లాడాలి. నీతి తప్పిన వాళ్ళకి శ్రమ. మీ పక్క వాళ్ళు కూడా చెప్పండి, కుర్చీల మీద ఉన్న వాళ్ళు కూడా మాట్లాడండి. నీతి తప్పిన వారికి శ్రమ. ఓకే, ఎవరికి శ్రమ? అయ్యో వారికి శ్రమ అని భక్తుడు చెప్తున్నాడు కదా. ఎవరికయ్యా శ్రమ అంటే, నీతిని ఎవరైతే తప్పిపోతారో వాళ్ళకి ఖచ్చితంగా శ్రమల గుండా వాళ్ళు వెళ్ళాలి. శ్రమ వాళ్ళు ఎదుట ఉంది. ఒక ఆత్మీయులైన మన జీవితాల్లో ఎప్పుడు నీతి తప్పిపోకూడదు. దేవుని బిడలకి ఒక రూల్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు మన ఎదుట పెట్టాడు. వాక్యమే మనకి అర్థం. మనలో ఉన్న లోపాలు దిద్దేది దేవుని వాక్యమే. అయితే ఎవరైతే నీతిని తప్పిపోతారో వాళ్ళు ఖచ్చితంగా శ్రమల గుండా వెళ్ళాలంట. ఆత్మీయులైన మీరు ఆలోచించండి. అబ్రహామును గురించి రాయబడిన మాట ఏమిటి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. అంటే దేవుణ్ణి నమ్మటమే నీతి. ఇప్పుడు దేవుణ్ణి నమ్మవలసిన మన జీవితాల్లో సరిగ్గా నమ్మకపోతే నీతి తప్పిపోయినట్లే. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడును. దేవుణ్ణి నమ్మవలసిన రీతిలో మనం నమ్మకపోతే నీతి తప్పిపోయినట్లే. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి అన్నాడు యాకోబు తన పత్రికలో. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. క్రియలతో కూడిన విశ్వాసం మీలో ఉండాలి.
క్రియలు లేని విశ్వాసం మృతమే కదా. రాహాబు అనే స్త్రీ ఎంత నమ్మకం కలిగి ఉందండి. మీ దేవుడు ఆకాశమందే కాదు భూమి కింద కూడా అద్భుతాలు చేసేవాడు ఆయన. నా ఇంటి వారిని ఇదిగో ఈ ఉగ్రతలోంచి నువ్వు తప్పించాలయ్యా. వేగులు వారిద్దరు వస్తే వాళ్ళతో ఆమె మాట్లాడుతున్న మాటలు చూడండి. నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు ఎవ్వరూ ఆ అగ్నికి ఆహుతి కాకూడదు, వాళ్ళు తప్పించబడాలి. ఆమె ఒక పాపిష్టిరాలుగా ఉన్న జీవితంలో ఉండి కూడా ప్రభు యొక్క శక్తిని ఎంత అద్భుతంగా నమ్ముతుందో చూడండి. అన్యులు ఈ రోజున చాలామందికి దేవుడు అంటే ఎంత నమ్మకమో తెలుసండి. వాళ్ళు ఇలాగే చెప్తూ ఉంటారు. నేను మొన్న ఒక ఇంటికి హౌస్ విజిటింగ్కి వెళితే వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళ తల్లికి ఎప్పటి నుంచో దేవుడు అంటే ఇష్టం, కానీ దేవుడి దగ్గరికి రాకుండా లోపల భక్తి చేస్తూ ఉంటారు. మేము అలాగ ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఆ తల్లి గేటు దగ్గర ఉంది. మేము అడిగిన వెంటనే ఆమెతో ఇలా అన్నా, అమ్మ ఎలా ఉంది మీ ఆరోగ్యం తల్లి అంటే, ఆ ప్రభు గొప్పవాడండి బాబు అంటుంది ఆమె. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. సో అన్యురాలికి ఆమెకి ఎంత విశ్వాసం ఉన్నది. ఈరోజు నేను ఆశిస్తున్నాను మనమందరం దేవుణ్ణి నమ్మిన వాళ్ళమే. అయితే దేవుణ్ణి నమ్మవలసిన రీతిలో నమ్మకపోతే నీతి దుర్నీతి అయిపోతుంది. నీతిని అనుసరించక నీతిని తప్పిపోతే అది మనకి శ్రమగా మారిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాముకు దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. ఆకాశ నక్షత్రాల వల్లే నీ సంతానోత్పత్తి కలుగు చేస్తాను, ఇసుక రేణు వల్లే నీ సంతతి కలిగి ఉంటారని దేవుడు ఆశీర్వదించవలసిన విధానాన్ని అంతటినీ చెప్పినాడు. అబ్రహాముకి దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసమే, కానీ శారం ఉందే, తొందర ఎక్కువ. కొంతమందికి తొందరపడిపోతూ ఉంటారు. నేను ఖచ్చితంగా మీకు చెప్తాను, వివాహ విషయాల్లో, ప్రయత్నాల విషయాల్లో, ఇల్లు విషయాల్లో, ఏదైనా మీరు చేయాలనుకున్న ఫ్యూచర్ని గురించిన ప్లాన్స్ విషయాల్లో అస్సలు తొందరపడద్దు. తొందరపడ్డారా ఇస్మాయిల్ పుట్టేస్తాడు, జాగ్రత్త. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. శారమ్మ ఏం చేసింది కిరణ్ అన్న? తొందరపడింది కదా, హాగర్ నుంచి పెళ్ళి చేసేసింది. ఎవరు పుట్టారు? మాట్లాడండి, ఎవరు పుట్టారు? ఇప్పటికీ కూడా నేటికి కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. మన సహోదరులకి మనకి ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయ్యా అనంటే శారమ్మ తొందరపడటం వల్లే. నేను అందుకే చెప్తాను, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. దేవుని దగ్గర నుంచి ఒక ఆలోచన మీరు తీసుకోండి. తొందరపడద్దు, నమ్మవలసిన రీతిగా నమ్మండి. పూర్తి కాన్ఫిడెన్స్ దేవుని మీద ఏర్పాటు చేసుకోండి. నీతిని తప్పిపోతే మనకి శ్రమ కలుగుతుంది. ఇప్పుడు శారమ్మ తొందరపడి తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎన్ని శ్రమల గుండా వాళ్ళు వెళ్ళవలసి వచ్చిందండి. పుట్టినోడేమన్నా మంచిగా పుట్టాడా? అడవి గాడిద పనులని చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వాస్తవం, నేను బైబిల్ చదువుతున్న విషయాలు మీకు చెప్తున్నాను. అడవి గాడిది, పొరపాటును కూడా వాళ్ళకి సంతోషం లేదు. అందుకే ఈరోజు నేను మీకు చెప్తున్నాను, నీతి తప్పిపోకండి. దేవుణ్ణి నమ్మవలసిన రీతిలోనే పూర్తి కాన్ఫిడెన్స్ దేవుని మీద ఏర్పాటు చేసుకోండి. మీరులో చాలామంది ఏమనుకుంటారంటే, చేస్తాడండి దేవుడు చేస్తాడు, కానీ ఆ కానీ అనేది అల్ప విశ్వాసం. కాన్ఫిడెన్స్గా చెప్పండి, చేస్తాడు, జరుగుతుంది, నా భర్త మారుతాడు, నా పిల్లలు దీవించబడతారు, నేను ఇల్లు కడతాను, నా కుటుంబం బాగుంటుంది, రుణాల నుంచి విముక్తి కలుగుతుంది, క్షేమాన్ని దేవుడు ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇలా కాన్ఫిడెంట్స్గా చెప్పండి. నమ్మవలసిన రీతిగానే నమ్మండి. ఒకవేళ అవిశ్వాసంతో మీరు నమ్మితే నీతిని తప్పిపోవటమే. సరే, మరింతగా కొంచెం మనం లోతుగా ఆలోచిస్తే లోతు కూడా నీతిమంతుడే, కానీ నీతి తప్పిన నీతిమంతుడు. అర్థమవుతుందా?
పేరు నీతిమంతుడే లోతు. బైబిల్లో పేతురు లోతుని గురించి వర్ణిస్తూ నీతిమంతుడైన లోతు అన్నాడు. పేరుకి నీతిమంతుడే, కానీ నీతి తప్పిన నీతిమంతుడు లోతు. ఈ రోజుల్లో చాలామందికి శ్రమలు ఎందుకు వస్తున్నాయి? అయ్యో వారికి శ్రమ అంటే కారణం ఏందయ్యా అంటే చాలామంది నీతిని తప్పిపోతున్నారు. ఈరోజు మీ ఆత్మీయుల స్థితిని ఒక్కసారి వాక్యం అనే అర్థంలో పరిశీలించుకోండి. బైబిల్లో మనం చదువుతాం కదా, ఒకసారి ఆ మాటలు చదవగా విందాం. పేతురు రాసిన మొదటి పత్రికలోనే నీతిమంతుడైన లోతుని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలోనే ఈ మాటలు మనం చూస్తాం కదా. ఏమని రాసినాడు పేతురు తన పత్రికలో? ఈ యొక్క లోతుని గురించి మాట్లాడుతూ ఈ మాట వర్ణిస్తూ వచ్చాడు. రెండో పత్రికలో అనుకుంటా, పేతురు రాసిన రెండో పత్రిక అండ్ 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవగా విందాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రాల పట్టణములను 7వ వచనంలో ఉంది కరెక్ట్ వర్డ్. దుర్మార్గత కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతు తప్పించబడిను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో చూడండి. ఆ సందర్భాలన్నీ చదివితే నీతిమంతుడైన లోతే కదా. పేరుకి నీతిమంతుడే లోతు పేరు అయితే నీతిమంతుడే, కానీ తను చేసిన క్రియలను మనం చూస్తూ ఉంటుంటే నీతి తప్పిపోయిన నీతిమంతుడిగా కనబడుతున్నాడు. అందుకే కదా ఈరోజు మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవాల్సింది. వ్యక్తిత్వంలో ఎప్పుడు మన నీతి తప్పపోకూడదు. ఒక రూలు, దేవుని బిడ్డలకు ఒక పద్ధతి, ఒక క్రమం దేవుడు మనకిచ్చాడు. అది ఎప్పుడైతే మనం దాటిపోతామో అప్పుడే శ్రమల గుండగా మనం వెళుతూ ఉంటాం. ఇంకొక మాట కూడా చదివిస్తాను. అండ్ హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం. ఇందులోనే చాలా విషయాలు ఉన్నాయి, కానీ జస్ట్ మీకు ఈ వచనానికి అనుబంధంగానే చెప్తాను. హబక్కుకు 2వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. తనకు అపాయం రాకుండానట్లును తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభాన్ని సంపాదించుకునే వారికి శ్రమ. నీతి తప్పిపోవటమే కదా. అన్యాయంగా లాభాన్ని సంపాదించడం అంటే ఏంటంటే నీతి తప్పిపోవటమే. అన్యాయంగా లాభాన్ని సంపాదించే వాళ్ళకి శ్రమ. మా పెద్ద పాస్టర్ గారు ఎప్పుడు ఈ ఉపమానం చెప్తూ ఉండేవారు. ఒక ఆయనకి చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నాడంట. అందులోనే అన్నీ అమ్ముతూ ఉన్నాడు. ఏది పప్పు, ఉప్పు, ఆ తర్వాత కిరాణాకి సంబంధించినవన్నీ, రైస్, ఇవన్నీ అమ్ముతూ ఉన్నాడు. దాంతోపాటు చిన్నగా అలాగ డెవలప్ చేసుకుంటూ చిన్న చిన్న ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ మంచిగా డెవలప్ చేసుకుంటూ ఉన్నాడు. చిన్న గదిలోనే పెట్టుకున్నాడు. బాగానే డెవలప్ అవుతూ ఉంది. రాను డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాడు. అయితే ఈ బియ్యం ఎవరికైనా రైసు కొంతమంది కిలో లెక్కలు పట్టుకుని పోతూ ఉంటారు. కొంతమందికి ఒకేసారి ప్యాకెట్ అంతా పట్టుకుని వెళ్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి కిలో బియ్యము, 2 కిలోల బియ్యము, 5 కిలోల బియ్యం అని పట్టుకుని పోతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఎవరైనా బియ్యం కొనుగోలు చేసుకోవడానికి వెళ్ళాలంటే వెళితే ఇలా అంటాడంట ఆయన, అమ్మాయి, పెద్దమ్మాయి అని పిలుస్తాడంట. తర్వాత మరలా చిన్నమ్మాయి అని పిలుస్తాడంట. పాస్టర్ గారు ఒకసారి అదే సమయానికి హౌస్ విజిటింగ్కి వెళ్ళాడంట. ఒక ఆయన కిరాణా సరుకులన్నీ కొనుక్కోవడానికని వచ్చాడు అక్కడికి. పెద్దమ్మాయి అని పిలుస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి పెద్ద గిన్నె పట్టుకుని వస్తుందంట. అంటే కొలతలు ఉంటాయి కదండి, ఈ కొంచెం కొలతలు ఉంటాయి అప్పట్లో, ఈ తక్కిడికి సంబంధించి కొలతలు ఉండేవన్నమాట. తవ్వ అంటారు, తెలుసు కదా మీకు. అలాగా పెద్ద అమ్మాయి అంటే పెద్ద తవ్వ పట్టుకుని వస్తుంది అన్నమాట. చిన్న అమ్మాయి అంటే
వాస్తవంగా ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఒకే అమ్మాయి, ఆయనకి 2 అమ్మాయిలు ఏమీ లేరు. కానీ వ్యాపారం యొక్క టెక్నిక్ మాట. పెద్దమ్మాయి అంటే పెద్ద తావ పట్టుకొస్తుంది, చిన్నమ్మాయి అంటే చిన్న తావ పట్టుకొస్తుంది. పాపం వాళ్ళని ఈజీగా మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. దైవజనుడు చాలాసార్లు చెప్పేవాడంట, ఆయా మీ వ్యాపారం అలా ఉండకూడదు, అలా చేయకూడదు అని. అయినా వాళ్ళు ఏమి వినకుండగా, అందుకే ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు హబక్కూకులో. ఏమంటున్నాడంటే, అన్యాయంగా లాభాన్ని సంపాదించే వాళ్ళకి శ్రమ కలుగుతుంది. నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను, ఎవరిదైనా సరే మనకి ఒకేలా రూపాయిని మనం ఎవరిదైనా మనం ఆశించామంటే మనకి తెలియకుండానే 2 రూపాయలు పోతూ ఉంటాయి మనకి. ఎవరిదైనా ఒక 100 రూపాయలు మనం ఆశించామంటే మనకి తెలియకుండానే 200 పోతాయి మనకి. అందుకని నీతి తప్పిపోతే మనకి శ్రమ అని వాక్యం చెప్తా ఉంది. అందుకని ఎప్పుడు జెన్యున్గా యథార్థ హృదయంతో దైవికమైన ఆశతో నీతిని తప్పిపోకుండా జాగ్రత్త పడదాం, భక్తి చేద్దాం. యేసు నామములో అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించే వాళ్ళకి శ్రమలు విస్తరిస్తాయి అన్నాడు. 16వ కీర్తన 4వ వచనంలో ఈ మాట ఉంది. 16వ కీర్తన 4వ వచనం ఏం చెప్తుందంటే, యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించే వాళ్ళకి శ్రమ అన్నాడు. అంటే దేవుణ్ణి విడిచిపెట్టడమే నీతి తప్పిపోవటం కదా. అందుకే ఎప్పుడు మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి విడిచిపెట్టే ఆ దుష్ట హృదయం మనలోకి రాకుండా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. నయోమి అంతవరకు బాగానే ఉంది, అంతవరకు బాగానే భక్తి చేసింది, బెత్లెహేములో ఉన్నంతసేపు బాగుంది. కరువు వచ్చిందని బెత్లెహేము విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళింది. అక్కడ నుంచి శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి. భర్తను పోగొట్టుకుంది, కొడుకుల్ని పోగొట్టుకుంది. ఆ ఇంట్లో పరిస్థితులు చూస్తే అంత తారుమారైపోయినవి. ఇంకా అక్కడతో అరే ఎందుకు ఇలా జరిగిందని తన మిస్టేక్ తాను తెలుసుకుని దిద్దుకుంటే బాగుండేది. అట్లా దిద్దుకోవట్లేదు. ఏమంటుంది తెలుసా? యెహోవా నాకు శ్రమ కలుగు చేశాడు, దేవుడు నాకు బాధ కలుగు చేశాడని దేవుడి మీదకి గెంటేస్తూ ఉంది. చాలామందిని మనం చూస్తూ ఉంటాం కదా, చేసేదేమో వాళ్ళు, మిస్టేక్ చేసేదన్నీ వాళ్ళు. ఇప్పుడు ఆ యొక్క నేరం అంతా కూడా దేవుడి మీద గెంటేస్తూ ఉంటారు. నేను అంటాను, మీ జీవితాలు అలా ఉండకూడదు. మీరు శ్రమ, అయ్యో వారికి శ్రమ, ఎందుకు శ్రమ కలుగుతుంది వాళ్ళకి అని అంటే, ఇదిగో నీతి తప్పిపోయిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టిన స్థితి వాళ్ళకు ఉంది. అన్యాయంగా లాభం వైపుకి వాళ్ళ మనసు వెళుతూ ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే, లోబడిని పిల్లలకు శ్రమ. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం ఈ మాట ఉంది, లోబడిని పిల్లలకి శ్రమ అన్నట్లు. ఇవన్నీ నీతి తప్పిపోయిన క్రియలే కదా. దేవుని బిడ్డలు ఎప్పుడు ఏం చేస్తారు? లోబడుతూనే ఉంటారు. మరి ఎన్నిసార్లు నువ్వు వాక్యం వింటున్నా లోబట్టలేదంటే మరి అది నీతి తప్పిపోవటమే కదా. లోబడిని పిల్లలకు శ్రమ అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని ఈ రాత్రి మీరు ఆలోచించండి, అన్వేషించండి. యోధా తన పత్రికలో ఈ మాట చెప్తూ జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యో వాళ్ళకి శ్రమ అని. కనుక మనం శ్రమల గుండా వెళ్ళకూడదు, లేనిపోని శ్రమలో పాలు మనం కాకూడదు. అయితే ఎందుకు వాళ్ళకి శ్రమ కలుగుతుందంటే, ఫస్ట్ రీజన్ నీతిని తప్పిపోవటం. ఇంకా చెప్పుకోవాలంటే నీతి తప్పిన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోవటం. దేవుణ్ణి విడిచిపెట్టడం ఒక నీతి తప్పిపోయిన స్థితి. లోబడిన స్థితి దేవుని మార్గాలన్నీ కూడా విడిచిపెట్టడమే. ఇంకా అన్యాయంగా సంపాదించాలనే మనసు, ఇవన్నీ కూడా నీతిని తప్పిపోయిన మార్గాలే. అందుకని ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకుని, ప్రభా ఏ పరిస్థితుల్లో కూడా నీతి తప్పిన మార్గం వైపుకి నన్ను వెళ్ళనివ్వద్దు, నీతిగా యథార్థంగా జెన్యున్గా నేను భక్తి చేయటానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నాకు కృపనివ్వండి అని వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. యేసు నామములో అట్టి కృప మీకు అనుగ్రహించబడునుగాక.
కుడి చేతుల పైకెత్తి అందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. చాలామంది ఓఎన్జీసీలో డ్యూటీలు చేస్తూ ఉన్నవాళ్ళు నాకు చెప్తూ ఉంటారు, డ్రైవింగ్ ఫీల్డ్లో కానీ లేకపోతే అక్కడ వర్క్ చేసే చోట చెప్తూ ఉంటారు, అన్నయ్య ఒకప్పుడు దేవుళ్ళలోకి రాకముందు మేము డ్రైవర్లుగా ఉన్నప్పుడు ఈ డ్యూటీలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ని కిలోమీటర్లకి ఇంత ఆయిల్ ఇంత డీజిల్ అని ఇస్తారు, ఇన్ని కిలోమీటర్లకి ఎంత అని వాళ్ళు ఇస్తారు. మేమేం చేసేవాళ్ళమంటే ప్రభువులోకి రాకముందు తిరగకుండగానే మేమేం చేసేవాళ్ళమంటే ఆయిల్ తీసేసుకుని అమ్మేస్తూ ఉండేవాళ్ళం అన్నయ్య. అది ప్రభువులోకి రాకముందు చేసేవాళ్ళం. చాలామంది అలా చేసిన వాళ్ళు ఉన్నారు మా ముందు, మా కొలీగ్స్, మా తోటి వాళ్ళు. మేము కూడా అలా ఫాలో అయిపోతూ ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ప్రభులోకి వచ్చామో అప్పటి నుంచి మా హృదయంతరంగంలో ఒక నీతి క్రియలు పనిచేస్తూ వచ్చాయి. ఇది దేవుని వాక్యానికి విరోధమని మాకు అర్థమైపోయింది. ఆ రోజు నుంచి నీతి తప్పిన మార్గంలోకి మేము వెళ్ళట్లేదు అని చాలా సాక్ష్యాలు నేను వింటూ వచ్చాను. ఈ రాత్రి మరొక్కసారి ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, నీతి తప్పిపోతే వాళ్ళకి శ్రమ. 2 చేతుల పైకెత్తి ఒకసారి ఆమెనండి. చాలామంది అంగన్వాడీ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తూ ఉంటారు, కొంతమంది ఆయమ్మలుగా పనిచేస్తూ ఉంటారు. దేవుడి దయ వల్ల వాళ్ళకి అన్ని సమృద్ధి, ప్రభుత్వం అన్నీ వాళ్ళకి అందిస్తూ ఉంటుంది. పిల్లలు వాళ్ళకి చక్కగా పాఠాలు నేర్పించి వాళ్ళకి ఆహారం పెట్టి పంపిస్తూ ఉంటారు. జెన్యున్గా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ పిల్లలు తక్కువ మంది ఉన్నా ఎక్కువ మందిని లెక్కలు రాసి ఆ గుడ్లు జాగ్రత్తగా ఇంటికి వచ్చేస్తూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ నీతి తప్పిన మార్గంలో వెళితే అది శ్రమల పాలవుతామని వాక్యం చెప్తా ఉంది. ఓకే, 2వ మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, ఎవరికి శ్రమ అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ అయ్యా అని అంటే చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నాకు అసే కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అయ్యో వారికి శ్రమ. ఎవరికయ్యే శ్రమ? సెకండ్ వన్, సువార్త ప్రకటించకపోతే చెప్పండి శ్రమ. సువార్త ప్రకటించకపోతే మనకి శ్రమ అంట. యోధా అందుకే ఈ మాట చెప్తున్నాడు, వారికి శ్రమ. ఎవరికి అంటే సువార్త ప్రకటించకపోతే మనకి శ్రమ. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మీ వ్యక్తిగత సాక్ష్యాన్ని ఏమీ చెప్పక్కర్లేదు. మాకులాగా నిలబడి ప్రియులారా బైబిల్ తెరవండి ప్రసంగం చెప్తాను ఏం అవసరం లేదు. మీరు ఇంత వార్త ఏం చెప్పక్కర్లా, మీ సాక్ష్యం మీరు చెప్తే చాలంతే. మీరు ఆటో ఎక్కారా, మీ పక్కన కూర్చున్న వాళ్ళకి ప్రభు గురించి మీ సాక్ష్యం చెప్తే చాలు, ఇంకేం అవసరంలా. ఆఫీస్లో పని చేస్తున్నారా, మీ కొలీగ్స్ ఉంటారు, ఏదో సందర్భంలో మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ సమయంలో ప్రభు గురించి మీ సాక్ష్యం, మీకు చేసిన అద్భుతం చెప్తే చాలంతే. ఎవరెవరో గురించి అవసరంలా, ప్రభు మీ అడల చేసిన ఒక చిన్న అద్భుత కార్యాన్ని వాళ్ళకి చేస్తే చాలా గొప్ప నమ్మకం వచ్చేస్తుంది. ఇంకా కొంతమందికి మంచి అలవాటు ఉంటుంది, అనుదినము సువార్త చెప్తూ ఉంటారు. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, డైలీ సువార్త ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలకి ఇది మంచి అలవాటు. సువార్త మత ప్రచారం కాదు మనం చేసేది, మంచి వార్త. నాకు ఈ మేలు జరిగింది, మీరు కూడా నమ్ముకుంటే ఈ మేలు జరుగుతుంది. నేను అపార్ట్మెంట్లో మన సంఘస్థులు చాలామంది అపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు, అపార్ట్మెంట్లో ఉంటారు. అక్కడ వాచ్మెన్గా చేసేవాళ్ళు ఉన్నారు, ఆ అపార్ట్మెంట్లో రెంట్ పర్పస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ పైన ఉన్న ఆ యొక్క అపార్ట్మెంట్లో ఇంచుమించు ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో అన్ని ఫ్లోర్లోకి వెళ్ళి సువార్త చెప్తూ ఉంటారు. అంటే అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నారు అనుకోండి, వెంటనే వాళ్ళు పిలుస్తూ ఉంటారు, లిఫ్ట్ పనిచేయట్లేదండి, లేకపోతే మోటార్ పనిచేయట్లేదు, ఏదో సందర్భంలో బట్టలు కావాలండి, ఇస్త్రీ కావాలి, ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళు.
ఆ సమయాల్లో వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళకి అన్నీ చేస్తా ఆ సమయంలో ప్రభు గురించి చెప్తా ఉంటారు. ఇలాంటి కుటుంబాలు నేను చాలా చూశాను. ఈరోజు ఒక దైవజనుడిగా మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, సువార్తను మీరు ప్రకటించాలనే భారం మనందరి మీద మోపబడి ఉంది. పాస్టర్ గారిది ఒక్కరిదే కాదు ఆ పని. కొంతమంది విశ్వాసులు ఏమనుకుంటారంటే, పాస్టర్ గారిది ఆ పని అని అనుకుంటారు. పాస్టర్ గారి పని ఒక్కరిది కాదు, సువార్త అనేది అందరి మీద మోపబడి ఉంది. ప్రకటించకపోతే శ్రమ. అందుకని ఏదో విధంగా నువ్వు సువార్త ప్రకటించడానికి ఇష్టపడాలి. రోజు నీకు ఎవరొకరు పరిచయం అవుతుంటారు. వాళ్ళకి అనేక విషయాల గురించి చెప్తా ఉంటాం. నీ మొబైల్ గురించి మాట్లాడతారు, మీరు కట్టుకున్న పట్టు చీర గురించి మాట్లాడతారు, మీ ఇంట్లో ఉన్న వస్తువుల గురించి మాట్లాడతారు, లేకపోతే పక్కింటోళ్ళ గురించి, ఎదురింటోళ్ళ గురించి, మీ కుటుంబ విషయాలు ఎన్నో చెప్తూ ఉంటారు. ఇన్ని వార్తలు చెప్పిన మీరు వాటితో పాటు ప్రభు గురించి ఒక్క మాట చెప్తే ఎంత బాగుంటుంది. ఈరోజు శ్రమ మీకు ఎందుకు వస్తుందో తెలుసా? సువార్త ప్రకటించడం ఆగిపోయారేమో, మీ సాక్ష్యం 10 మందికి చెప్పటం మానేశారేమో. ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోండి. మీ అంతరంగం యొక్క పరిశోధన మీరే. మీ హృదయాంతరంగంలో మీ మనసు మీకు చెప్తున్నప్పుడు ఒక్కసారి నిజమే కదా ప్రభా, చాలా రోజులు అయిపోయింది సువార్త చెప్పి, నేను ప్రభు గురించి మాట్లాడి చాలా రోజులు అయిపోయింది, నా గురించి చెప్తా ఉన్నానయ్యా, నా ఇంటోళ్ళ గురించి మాట్లాడుతున్నాను, కానీ ప్రభా నీ మాట ఇప్పటికీ చాలా రోజులు అయిపోయింది చెప్పి అని ఈ మనసులో మీకు ఈ భావన కలిగి ఉంటే ఈరోజు ఒక తీర్మానానికి రావాలి. ఖచ్చితంగా సువార్త ప్రకటించడానికి చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఆఫీస్లో పనిచేసేవాళ్ళు జిరాక్స్ షాప్ పెట్టుకున్నారనుకోండి, మీరు సెంటర్లో షాప్ ఉంది, రోజుకి ఒక 100 కస్టమర్లైనా వస్తారు. జిరాక్స్ తీసివ్వండి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేకపోతే ఈ ఫైలు, ఈ డాక్యుమెంటు. జిరాక్స్ తీస్తా చూసినప్పుడు వాళ్ళ ముఖం చూస్తేనే మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు. ఒక్క మాట, లేకపోతే వర్క్ చేస్తూ ఉంటారు, కంప్యూటర్ సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో వర్క్ చేయించుకోవడానికి వచ్చారు, ఈజీగా సువార్త. నేను అప్పట్లో, ఇప్పుడంటే ఇవన్నీ వాట్సాప్ ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఈజీ అయిపోయింది. అప్పట్లో క్యాలెండర్ డిజైనింగ్ చేయించాలంటే విజయవాడ వెళ్ళేవాడిని. పొద్దున్న 4 o'clock బస్సు ఎక్కితే 8 కల్లా అక్కడ దిగేవాళ్ళం. అప్పటికే క్యూలో ఉండేవారు, ఎవరు ముందు వస్తే వాళ్ళు వర్క్ చేస్తూ ఉండేవారు. మళ్ళా ఆ చర్చి అడ్రస్, ఆ క్యాలెండర్లన్నీ డిజైన్ చేయించి అన్ని వర్క్ అయిపోయి మరలా రాత్రి అక్కడ 8 గంటలకు ఎక్కితే మరలా చాలా లేటుగా వచ్చేవాళ్ళు. డిజైనింగ్ చేసే ఒక ముస్లిం సహోదరుడు, ఆయన అక్కడ చాలా కాలం నుంచి డిజైన్ చేస్తూ ఉన్నాడు. ఏదో ఆయన జీవన ఆధారం కోసం ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి, ఆ గ్రాఫిక్లో జాయిన్ అయ్యి డిజైనింగ్ చేస్తున్నాడు, కానీ ఆయనకి మారు మనసు లేదు. ఆ ఓనర్ గారిని అడిగితే అక్కడ రఫీ అని ఉంటాడు, ఆయన ద్వారా మీరు వర్క్ చేయించుకోండి అని అక్కడ రాజు గారు ఆయన పేరు చెప్పేవాడు. వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటుంటే ఇమేజ్లు అంటే ఒక వాక్యం ఉందనుకోండి, ఆ వాక్యానికి సూటబుల్ అయ్యే ఒక ఇమేజ్ సెట్ చేయాలి. అది చూసి సెట్ చేసి ఆ వాక్యానికి చక్కని వాక్యానికి సంబంధించినట్లుగా డిజైన్ సెట్ చేసి గ్రాఫిక్ దానికి వాక్యం అంతా రిఫరెన్స్తో సహా సెట్ చేస్తూ ఉండేవాడు. ఎన్నో వాక్యాలని డిజైన్ చేస్తూ ఉండేవాడు, కానీ మారు మనసు లేదు. తాను జీవనాధారం కొరకు అందులో జాయిన్ అయ్యాడు. నేను వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక మాట చెప్తా ఉండేవాడు. ఆ తర్వాత ఇక్కడ లోకల్లో పాంప్లెట్స్, ఏదైనా క్రిస్మస్లు కానీ సెలబ్రేషన్స్ ఏం జరిగితే మీటింగ్స్ కొరకుని హై స్కూల్ సెంటర్లో లక్ష్మీనారాయణ గ్రాఫిక్స్ అని ఒక డిజైన్ ఉండే, అక్కడికి వెళ్తూ ఉండి డిజైనింగ్ చేయడానికి అక్కడ ఒక వంశీ అని ఒక సహోదరుడు ఉండేవాడు. అన్యులే డిజైన్ చేసినప్పుడల్లా కూడా ప్రభు గురించి చెప్తూ ఉండేవాడు. చెప్పగా 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 వాళ్ళకి ఒక విశ్వాసం కలిగింది. ఇప్పటికీ చాలామంది అలాగా ఏ పరిస్థితుల్లో సువార్త ప్రకటించామో వాళ్ళందరూ ప్రభువులోకి వస్తూ ఉన్నారు.
ఈరోజు నేను నా ఆశ ఏమిటంటే, నీకెంతోమంది పరిచయస్తులు ఉన్నారు, వారికి నువ్వు చెప్పగలిగిన ఒక మంచి వార్త ఏదైనా ఉందంటే ప్రభు గురించిన సువార్త ఖచ్చితంగా నువ్వు చెప్పు. ఒకవేళ నువ్వు అలా చెప్పకపోతే అది నీకు శ్రమగా మారుతుంది. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. మన మధ్యలో ముగ్గురు అక్కలు వస్తూ ఉంటారు మందిరానికి. ముగ్గురు అక్క చెల్లెలు మందిరానికి వస్తూ ఉంటారు. 3 రోజెస్ కాదండి, ముగ్గురు అక్కలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ ముగ్గురు అక్కలు వాళ్ళ అమ్మగారు చనిపోతే నేను వాళ్ళ తల్లిగారి యొక్క భీమునిపల్లి వాళ్ళది జ్ఞాపకార్థ కూటానికి అక్కడికి వెళ్ళాను. వెళితే ఈ తల్లి యొక్క జ్ఞాపకాలు పంచుకోండి అని చెప్తే వాళ్ళ ఇంటోళ్ళు పంచుకున్నారు, వాళ్ళ గ్రామస్తులు పంచుకున్నారు, సేవకులు చెప్పారు. ఆమె సువార్త చెప్పి ఎంతమంది రక్షించబడ్డారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇండ్లలో పనులు చేయడానికి నేను వెళ్ళేదంట వాళ్ళ అమ్మగారు. అంతే, రాజుల కుటుంబాల్లో ఇంకా రకరకాల అన్యజనుల కుటుంబాల్లోకి వెళ్ళి వాళ్ళకి సహితం సువార్త చెప్పిందంట తల్లి. నిజంగా నాకు ఆశ్చర్యం. అలాంటి తల్లులు ఇప్పుడు కరువైపోయారు. ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రభువా సువార్త ప్రకటించకపోతే నాకు ఒక శ్రమ. పౌలుకి ఎంత ధైర్యమో తెలుసండి. జైల్లోకి వెళ్ళినా అక్కడ సువార్త చెప్తా వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అగ్రిప్ప రాజు దగ్గరికి వెళ్ళినా అక్కడ సువార్త చెప్తా వచ్చాడు. ఎఫెసు అనే పట్టణం గురించి దైవజనులు చెప్పారు కదా, తెలియబడని దేవుణ్ణి వాళ్ళు కొలుస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి సువార్త చెప్పి అక్కడ సంఘాన్ని కట్టాడు. అసలు పౌలు ఒక మంచి సువార్తికుడండి. ఈరోజు దేవుని బిడ్డలైన మీరే, మీ ద్వారా అనేక కుటుంబాలు కట్టబడాలి. సువార్త ప్రకటించడానికి దేవుడు మిమ్మల్ని ఒక యోధులుగా, సాధనాలుగా వాడుకొనుగాక. చూడండి, ఒక మాట చదివిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం చదువుదామా? రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. రోమపత్రిక 15:21. ఆయనను గురించిన సమాచారము తెలియబడ చేయలేదో 21 క్రీస్తు నామము ఎరగని చోట్ల సువార్తను ప్రకటించాలని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగ ప్రకటించి తిని. క్రీస్తు నామము ఎరగని చోట్ల పౌలు యొక్క ఆశ ఏంటో తెలుసా? ఎన్ని ప్రాంతాల్లో ఇంకా క్రీస్తు నామం తెలియదో అన్ని ప్రాంతాలకి సువార్తను మోసుకుని వెళ్ళిపోవాలి. అందుకని నేను మీ నుంచి కోరుకునేది ఏమిటంటే, మీలో చాలామంది ఒకేసారి ప్రభులోకి రాలేదు. మీకు ఎవరో ఒక మంచి సువార్త తెలియజేశారు కనుకనే ఆ వార్త తెలుసుకుని మీరు ప్రభులోకి వచ్చారు. మరి మీరు రక్షించబడిన మీ రక్షణ సాక్ష్యము ఖచ్చితంగా మీ తోటి వాళ్ళకి చెప్పాలి. అలా చెప్పకపోతే మనకి శ్రమ అని వాక్యం అంటుంది. ఖచ్చితంగా మనం ఏదో ఒక మాట. ఒకప్పుడు మేము మా మామయ్య వాళ్ళు అంటే చాలా చాలా భయపడతా ఉండేవాడు. వాళ్ళకి ప్రభువు గురించి చెప్పాలంటే భయపడతా ఉండేవాడు. ఎందుకంటే దిగిపోయావు, నువ్వు వెళ్ళిపోయావు మతంలోకి. నేను సేవకు వచ్చిన ప్రారంభంలో మా మామయ్య వచ్చేసాడు. నేను సేవకుల దగ్గరికి వస్తే అక్కడికి వచ్చేసాడు. మా అమ్మమ్మని తీసుకుని వచ్చేసాడు. వచ్చేసి పాస్టర్ గారి మీద చిన్నపిల్లల్ని వేసేసి వీళ్ళు మతంలోకి దించేశారు మీరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దించేశారు మీరు అని. ఎరే బాబు, నన్ను మా దేవుడు సేవ చేయమంటాడు. నేను ఒక్కసారి అక్కడికి వెళ్ళి నున్నగా గుండు గించుకుని వచ్చేస్తాను అంతే. నువ్వేంట్రా ఇంటింటికి వెళ్ళిపోయి ప్రభు గురించి చెప్తావు అనని మా మామయ్య నాకు మరలా రివర్స్లో నాకు సువార్త చెప్తున్నాడు. అంత భయపడతా ఉండేవాళ్ళం మేము ప్రారంభంలో. అలా ప్రార్థన చేయగా చాలాసార్లు ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళం. స్తోత్ర ప్రార్థనలో కూడా వాళ్ళ పేర్లు ఉంటాయి. ప్రభువా వాళ్ళు రక్షించినందుకు స్తోత్రం అని చెప్తా ఉండేవాళ్ళం.
ఎదురుపల్లి దగ్గర డాబా గార్డెన్ అని ఉంది, మీలో చాలామంది తెలుసుంటుంది. మా మామయ్య ఆ యొక్క అమలాపురం స్టేట్ బ్యాంక్ ఉంది కదా, అందులో చేశాడు. ఆయన చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కి, మా పెద్ద మామయ్యలు అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు 2 పిల్లలకి పెళ్ళి చేసాడు. ఇక్కడ కొంత ల్యాండ్ ఉండిపోయింది, ఒక ఇల్లు ఉంది ఆ డాబా గార్డెన్ ఎంట్రన్స్లో. ఇప్పుడు టీవీఎస్ షోరూమ్ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే వాళ్ళకి హౌస్ ఉండేది. అది సేల్ చేయాలని అక్కడ మియాపూర్, కుకట్పల్లి అక్కడ దగ్గరలో వాళ్ళ ఇల్లు కడతా ఉంటుంటే, 1 కోటి రూపాయలు పెట్టి మంచి ఇల్లు కడతా ఉంటుంటే, దానికి ఇక్కడ అమౌంట్ తీసుకెళ్ళి అక్కడ పెడదామని ప్రయత్నిస్తూ ఉన్నాడు. దానికి బేరం పెట్టాడు. ఎన్ని బేరాలు వచ్చినా సరే తక్కువగా అడుగుతున్నారు, ఎవరు తీసుకోవట్లేదు. మరి ఎలా విన్నాడో తెలియదు. మొత్తం మీద ఓ రోజు ఇక్కడికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మా చిన్నాన్నగారు ఉంటారు, మా పోస్ట్ మ్యాన్ ఆయన. మా చిన్నమ్మ అంగన్వాడీ టీచర్. వాళ్ళ అబ్బాయికి పెళ్ళయి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ పిల్లలు పుట్టలేదు. వెళ్ళినప్పుడల్లా మా పిన్ని అడుగుతూ ఉండేది, ప్రార్థన చేయ వీళ్ళ కోసం అంటే. అలా ప్రార్థన చెయ్యగా వాళ్ళకి కన్సీవ్ అయ్యి చక్కని పిల్లోడు పుడితే, వాళ్ళకి ఆ ఉయ్యాల్లో వేసేటప్పుడు నన్ను తీసుకెళ్ళి పిలిచారన్నమాట. ఆ విశ్వాసం వాళ్ళకు ఉండిపోయింది, ఆ నమ్మకం వాళ్ళకు ఉండిపోయింది. వీళ్ళ దేవుడు గొప్పోడు, ఏదో జరిగించాడు దేవుడు అని. దగ్గరకు వచ్చాడు అన్నమాట. ఓ రోజు వస్తే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి, నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను, మీరు ఎక్కడున్నారంటే నేను వెంటనే కార్ పంపించి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు మనం ముంగండ చర్చ్ కడతా ఉన్నాం, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. 2021, 22 ఆ సంవత్సరంలో జరిగిన సిచ్యువేషన్ మాట ఇది. వచ్చేసి అంటాడు, మరి నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎన్నో జరుగుతున్నాయంట కదా. నేను మరి మనసులో ఒకటి అనుకున్నాను, నా ఇల్లు, నా స్థలము అమ్ముడవ్వాలని బేరం వస్తుంది కానీ అవ్వట్లేదు. ఇదిగో ఈరోజు ఫైనల్ నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ గణపతి హోటల్స్ ఉన్నారు కదా, వాళ్ళకి బేరం పెట్టాను. నేను మనసులో ఇంత అనుకున్నాను, ఇంత అయితే ఇచ్చేద్దామని రెడీగా ఉన్నాను. ఆ అమౌంట్కి ఓకే అయితే నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడు, నేను కూడా నమ్ముతాను. స్తోత్రం చెప్పండి. చూడండి కండిషన్ ఎంతవరకు వచ్చిందో. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొన్నిసారి మన బంధువులు కూడా ఇలా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. మాకు ఇంక పట్టుదల వచ్చింది, ప్రభువా ఆయన ఇంతవరకు తీసుకొచ్చా కదా, అసలే వచ్చేవాడు కాదు. యేసు ప్రభు అంటే ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళిపోయేవాడు, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాడు. నువ్వు చేయకపోతే మేమేమీ చేయలేం. ఆయన వెళుతున్న పని మా వల్ల ఏం జరగదు. నువ్వు శక్తివంతుడైన ఆయన నమ్మాలి. ఖచ్చితంగా ఆ బేరం తప్పకుండా జరిగిపోవాలి ప్రభువా అని మనస్సులో మేము ప్రార్థన చేసి ఆయన ఇక్కడ కూడా ప్రార్థన చేయించుకుని పంపించాం. ఆశ్చర్యం, ఒక్క సిట్టింగ్లోనే ఇల్లు బేరం సెట్ అయిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అనుకున్న రేట్ ఇచ్చేశారు. ఇంకా అక్కడి నుంచే ఆయన ఫోన్ మాట, నువ్వు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చప్పట్లు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లించాలి. నేను నిజంగా చెప్తాను, అన్యులు కొన్నిసార్లు వాళ్ళకి అలాంటి నమ్మకాలు ఏర్పడుతూ ఉంటాయి. సో మనం దాన్ని తీసుకుని పట్టుదలతో ప్రార్థన చేస్తే వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. ఇక్కడే మనకి అభిరెడ్డి కాలనీ ఉంది. కాలనీలో మన సంఘస్థులు చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటి ఎదురుగుండగా ఒక అన్యులు అద్దెకుంటున్నారు. రోజు ఏదో గొడవ పెట్టుకుంటారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన పిల్లోడు వెళ్ళి రోజు ఏదో సమయంలో సువార్త చెప్తూ ఉంటాడంట. నవీన్ అని తాపి వేస్తున్నాడు, సువార్త చెప్తుంటాడు. రోజు ఏదో ఇలా సువార్త చెప్తూ ఉంటాడంట. గొడవ పెట్టుకుంటారు. ఈవిడేమో 36 అనుకుంటా కదా, 3 వైపు 3 ఎట్టుంటుంది, ముక్కాముల వైపు, 6 ఏమో ముక్తేశ్వరం వైపు అలా ఉంటుందంట. అస్సలు పాపము వీళ్ళ భార్య వెళ్ళి వాళ్ళిద్దరు గొడవ పెట్టేసుకున్న మధ్యలో ఆ అన్నం వండేసుకుని అక్కడే ఉన్నాయన్నమాట. అవి చెప్తాడంటే నవీన్, వెళ్ళి అన్నం పెట్టిరా వాళ్ళకి బాధల్లో ఉన్నారు కదంటే, పాపము వెళ్ళి ఈ అమ్మాయి వడ్డిస్తుందంట. అలా రోజు ఏదో టైంలో గొడవ పెట్టుకుంటుంటే అప్పుడప్పుడు సువార్త చెప్తూ ఉండేవాడండి. ఈ లోపల వాళ్ళ పాపకి జ్వరం వచ్చింది. సో చాలా హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన ఆటో డ్రైవర్ అట. వెంటనే ఇదే చెప్పారు, మీ దేవుడు నమ్మకమైన వాడైతే ఈ ప్రార్థన చేస్తే మాకు ఏదైనా మేలు జరిగితే ఖచ్చితంగా మీ చర్చికి వస్తాం. సరే ప్రార్థన చేయించుకునే దాకా వచ్చాడు కదా అని ప్రార్థన చేశాడంట.
అంతే. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఆమెకి స్వస్థత కలిగింది. అనుకున్నట్లుగానే మాకు ఉదయకాలం 7 గంటలు ఇక్కడ లైవ్ జరుగుతుంటుంది. అంతే, తీసుకుని వచ్చేసాడు వాళ్ళ ఆయన ఇక్కడికి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను, చాలామంది ఉన్నారు, మీ ఇరుగు పరుగు కుటుంబాలు బంధువుల్లో చాలామంది ఉన్నారు, వారికి సువార్త ప్రకటించే భారం మన మీదే ఉంది. అలా చెప్పకపోతే మనకి శ్రమ అని వాక్యం అంటుంది. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, ప్రభా నా శ్రమకి కారణాలు ఏంటో నాకు అర్థమవుతున్నాయి. ఇదిగో, నీతిని తప్పిపోతే నాకు శ్రమ వస్తుంది అన్నావు. రెండోది, సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అంటున్నావు. కనుక ఖచ్చితంగా నా కొలీగ్స్కి, నా తోటి వాళ్ళకి మంచి వార్త, వాళ్ళు ఏ ఆపదలు ఉన్నారో ఆ ఆపద సమయంలో ప్రభు ప్రేమను పంచే వార్త నేను చెప్తానని నువ్వు నిర్ణయం తీసుకో. యేసు నామములో నీ మీద కృప కుమ్మరించబడునుగాక. గుడ్. 3వ మాట చెప్తాను, థర్డ్ వన్. ఎవరికి శ్రమ అనంటే యెషయా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం అండ్ 9వ వాక్యాన్ని చదువుదాం. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. ఓకే. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారి కీడు చేసుకొని ఉన్నారు. కింద వచనం, తమకు తామే కీడు చేసుకుని ఉన్నారు గనుక వారికి శ్రమ. చాలు. 3వది, తమకు తామే కీడు చేసుకునే వారికి శ్రమ. ఒకసారి ఈ మాట అందరూ చెప్దామా? తమకు తామే, అందరూ కలిసి మాట్లాడదాం. తమకు తామే కీడు చేసుకునే వారికి శ్రమ. మరీ ఉపవాసంతో వచ్చినట్టున్నారు మీరు అందరూ. ఒప్పుకుంటున్నాను నేను. ఒకసారి అందరు గట్టిగా చెప్దాం, తమకు తామే. గట్టిగా బిగ్గరగా మాట్లాడదాం. తమకు తామే కీడు చేసుకునే వారికి శ్రమ. అది కొంతమంది ఉంటారు, తమకు తామే కీడు చేసుకుంటారు. ఎలా? తమకు తామే కీడు చేసుకోవడం అంటే ఎలా? మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తా. వాళ్ళు చాలా మంచి వాళ్ళే, కానీ కొన్ని సందర్భాలు వస్తే మాత్రం మంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. 24 గంటలు మంచి వాళ్ళుగా ఉండలేరు. ఏదో ఒక సిచ్యువేషన్ వాళ్ళ కుటుంబంలో జరుగుతుంది, అంతే విశ్వరూపం మారిపోతుంది వాళ్ళకి. తమకు తామే కీడు చేసుకునే పరిస్థితులు. తమకు తామే కీడు చేసుకోవటం అంటే ఫ్యాన్ కురేసేసుకున్న వాళ్ళని చూడండి. మంచిగానే అన్నం వండింది, పొయ్యి మీద పెట్టింది, కూర తీసుకొచ్చాడు, అన్నీ రెడీ చేసింది, తిందాం ఉన్నప్పటికీ ఏదో 1986లో సిచ్యువేషన్ గుర్తొచ్చింది, అంతే. తమకు తామే హాని చేసుకునేవాళ్ళు. ఇక్కడే వేమవారం, వేమవారం మనకి బ్రాంచ్ చర్చ్ ఉంది ఇక్కడ అనాథవరంలో. వాళ్ళ బంధువులు అవుతారంట వాళ్ళు, అన్యులు, దేవుడిని తెలుసుకున్న వాళ్ళు కాదు. వెల్డర్, ఆయన వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఆయన వర్క్ని బట్టి ఈ ట్రైన్లు హైదరాబాద్లో వర్క్లో వచ్చిందన్నమాట ఈ వెల్డింగ్ వర్క్ చేయటానికి. 2 పిల్లలని, 2 అబ్బాయిలే వాళ్ళకి. పెద్ద అబ్బాయి ఎదుగుతూ ఉన్నాడు, చిన్న పిల్లోడికి మొన్నే ఫస్ట్ బర్త్డే అందరినీ పిలిచి చేశాడంట. భార్య ఇక్కడే ఉంటుంది, భర్త ఏమో హైదరాబాద్లో ఉండి ఈ వెల్డింగ్ వర్క్ అంతా చేసుకుంటాడు. బర్త్డే చేసుకోవడానికని ఇక్కడికి వచ్చి అందరినీ, బంధువులందరినీ పిలుచుకుని, చుట్టాలందరినీ పిలుచుకుని మంచిగా చేసుకున్నాడు బర్త్డే. అందరు ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టాడంటే అంతా బాగా జరిగింది. మరల వర్క్ నిమిత్తమే అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఫోన్లో డిస్కషన్ ఇంతకని. ఆమె ఏమో ఇక్కడ ఏదో చిన్న ప్రైవేట్ దాంట్లో డ్యూటీ చేస్తుందంట. ఆయన ఏమో అక్కడ ఉన్నాడు, పిల్లల్ని ఇక్కడ చూసుకుంటుంది ఆమె. వీక్లీ వన్స్ లేకపోతే నెలకు ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటాడు వర్క్లు, కుర్రోళ్ళకి అప్ చెప్పట్లా. ఫోన్లో ఆమె సీరియస్గా మాట్లాడితే ఈయన కూడా సీరియస్గా మాట్లాడి ఫోన్లోనే ఇద్దరు డిస్కషన్ చేసుకుని 1 వీక్ నుంచి రోజు గొడవ పడతా ఉన్నారండి ఫోన్లోనే. మాట వచ్చి
అది తట్టుకోలేక, అది ఆవిడేదో అన్నదని అది ఆ మాట తట్టుకోలేక అంతే చచ్చిపోతానులే అన్నాడంట. అంతే. అక్కడ వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఆయనకి అన్నం వండి పెట్టడానికి వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారంట అక్కడ. వాళ్ళు హైదరాబాద్ కదండి, ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి. ఎప్పుడు వెళ్తారా డ్యూటీకి అని చూస్తూ ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఎప్పుడు వెళ్ళిపోతాడని చూస్తూ ఉన్నాడంట. వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ కూడా ఎందులోనో చేస్తుంది డ్యూటీ, వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోయింది. ఇంకెవ్వరు లేరు. అంతే అంతే ఇంట్లో ఫ్యాన్ కూరేసేసుకున్నాడు. సాయంకాలానికి వీళ్ళు డ్యూటీ నుంచి వచ్చినప్పటికి డోర్ ఓపెన్ చేస్తే ఇంకంతే. చాలా కుటుంబాల్లో మీరు చూడండి, తమకు తామే కీడు చేసుకునేవాళ్ళు. నేను అంటాను, ఈయన ఆవేశంలో చేసిన ఆ పని ద్వారా ఇటు భార్య ఎటు కాకుండా అయిపోయింది. చిన్న పిల్లల్ని ఎవరు చూస్తారు? ఈరోజు చాలామంది ఆవేశాల్లో ఏదేదో నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినాలి. మీకు మీరు కీడు చేసుకోకూడదు. అలా చేసుకుంటే అది శ్రమ. తమకు తామే హాని చేసుకునేవాళ్ళు, ఇదొక కోణం. ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, తమకు తామే హాని చేసుకునేవాళ్ళు ఈ విధంగా ఉంటే, మరో కోణంలో చెప్పాలంటే సామెతల గ్రంథంలో ఈ మాట చెప్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29 నుంచి 32 వరకు ఒక్కొక్క వచనం చదువుదాము. సామెతలు 23వ అధ్యాయం 29 నుంచి కొన్ని మాటలు చదువుదాం. ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడ, ఎవరికి గాయాలు, ఎవరికి చింత, ఎవరికి చింత, ఎవరికి హేతువు, ఎవరికి హేతువు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసంతో పొత్తు పుచ్చుకున్న వారికే కదా, కలిపిన ద్రాక్షరసం రుచి చూసి చేరే వారికే కదా. చదవండి, కంటిన్యూస్. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడి గిన్నెలో తలతలా ఉంటుంది, త్రాగుటకు రుచిగా నుండి చాలా రుచికరంగా కనబడొచ్చు, దాని వైపు పిమ్మటది సర్పం వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేస్తుంది. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, వెర్రి మాటలను పలుకుతావు, నీవు నడి సముద్రమున పండుకొను అని వలె నుండు, వాడకొయ్య చివరన పండుకొను అని వలె. చూడండి, సందర్భాలన్నీ మాట్లాడాలంటే ఒక్క మాటలు చెప్పాలంటే త్రాగుడనే వ్యసనం. నిజంగానే చాలామంది తమను తామే కిడి చేసుకుంటున్నారు. వాళ్ళు మంచోళ్ళు వ్యక్తిగతంగా, కానీ తాగితేనే మనుషులు కాదు. భార్య ఉందని, పిల్లలు ఉన్నారని, నాకు ఒక ఇల్లు ఉందని, నాకు కుటుంబం ఉందని, పోషించాలని ఏమీ ఉండదు. తాగి చాలామంది ఆ ఆస్తంతా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లంతా గుల్ల చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం అంతా, శరీరాన్ని వాళ్ళే గాయం చేసుకోవటం అంటే అది. కొందరేమో సూసైడ్ చేసుకుని ఇలాంటి స్థితిలోకి వస్తున్న వాళ్ళు కొందరు, మరికొంతమంది ఏమో త్రాగుడనే వ్యసనానికి బానిసలయ్యి వాళ్ళే కీడు చేసుకుని శ్రమలు తెచ్చుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు. ఈ రాత్రి మీ కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండగా యేసు నామములో ప్రభు తప్పించునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్తారా? ఇంకొక కోణంలో కూడా మనం ఆలోచిస్తే యవ్వనస్తులు ఉన్నారు. వీళ్ళు ఎట్లా ఉన్నారో తెలుసా? సేన అనే దెయ్యం పట్టిన యవ్వనస్తుని చూడండి, వాడస్సల శరీరాన్ని కత్తి తీసుకుని కోసేసుకుంటున్నాడంట. ఈ రోజుల్లో యవ్వన పిల్లలు అలాగే, నువ్వు ప్రేమించలేదా అంతే, ఇలా తయారవుతున్నారు వాళ్ళు. సేన పట్టిన దెయ్యం పట్టిన వాడు కూడా అదే స్థితిలో ఉన్నాడు, శరీరాన్ని గాయం చేసుకుంటున్నాడు వాడు. ఈరోజు దేవుని సాక్షిగా దేవుని మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను, తమకు తామే కీడు చేసుకునే వాళ్ళకి శ్రమ కలుగుతుంది. మీ జీవితాల్లో అలాంటి పరిస్థితుల వైపుకి వెళ్ళకుండా, ఏ కుటుంబంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా యేసు తండ్రి తప్పించునుగాక. చేతులు పైకెత్తి ఒకసారి ఆమేనంటారా? చూడండి, ఒక మాట చదివిస్తాను. సామెతలు 19:26.
సామెతలు 19:26. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయవాడు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు తల్లిని తరిమేసేవాడు అవమానమును అవమానాన్ని అపకీర్తిని కలుగు చేయవాడు. చూడండి అక్కడ ఏమని చెప్తున్నారు తెలుసా? తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేసేవాడు. అమ్మో, ఇది చాలా బాధని కలిగించే విషయం కదా. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేసేవాడంట. ప్రస్తుత కాలంలో చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. తమకు తామే కీడు చేసుకునే పరిస్థితులు ఇలా వస్తూ ఉన్నాయి. చాలామంది తల్లిదండ్రులను చూడండి, అనాథ ఆశ్రయంలో జాయిన్ చేసేస్తున్నారు. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఒక సంఘటన చెప్తాను. 2 చేతులు పైకెత్తి హుషారుగా చెప్తామా? హల్లెలూయా. ఒక తల్లి ఆ పిల్లోడిని చాలా కష్టపడి పెంచిందంట, ప్రయోజకుడిగా చేసింది. కానీ ఆ పిల్లోడిని అంత చదివించి ప్రయోజకుడిగా చేస్తే ఆ తల్లిని ఆ పిల్లోడు ఏం చేశాడంటే తీసుకెళ్ళి అనాథ ఆశ్రయంలో జాయిన్ చేశాడు. అనాథ ఆశ్రయంలో జాయిన్ చేస్తే పాపం అక్కడే బాధపడుతూ ఉందంట. ఇంత పెంచాను, ఇంతగా చదివించాను, ఇన్ని చేశాను, వీడేంటి నన్ను ఈ పరిస్థితుల మధ్యలో పక్కన భర్తను కోల్పోయి ఉంటే ఈ వీడైనా చూస్తాననుకుంటే తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేశాడని దుఃఖపడుతుందంట తల్లి, వేదన పడుతుందంట తల్లి. ఓ రోజు చూడటానికని వచ్చాడు కొడుకు. చూసుకుని ఇలా అన్నాడంట, అమ్మా ఇక్కడ అన్నీ చూసుకుంటున్నారా? అన్నం పెడుతున్నారట టయానికి, అన్నీ బాగానే ఉన్నాయా? ఫ్యాన్లు అవి తిరుగుతున్నాయా? అన్నీ బాగానే ఉన్నాయి నాయనా అని. ఇంకేమైనా కావాలా? నేను ఏమైనా తీసుకురావాల్సినవి ఉన్నాయా అని అడిగాడంట. వాళ్ళ అమ్మ కోరుకున్నదంట, నాన్న నా చివరి కోరిక ఇదైనా తీర్చరా బాబు, జీవితంలో ఎప్పుడు నిన్ను ఏమీ కోరలేదు, ఏమీ తీర్చలేదు, ఈ కోరికైనా నువ్వు తీర్చినన్నా అని అంటే, చెప్పమ్మా తీరుస్తాను, నీకేం కావాలి ఆశ్రయంలో చెప్పు. లేదు నాన్న, ఇక్కడ ఫ్యాన్లు సరిగ్గా తిరగట్లేదు, ఏసీ వేయించినన్నా అన్నదంట వాళ్ళ అమ్మ. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏసీ వేయించినన్నా, నీ ప్రాణానికి ఏసీ ఎందుకు, అలా పడుండు అనని ఆ కుర్రోడు చెప్పాడంట. లేదు నాన్న, నాకు కాదు, రేపొద్దున్న నువ్వు ఎదుగుతున్నావు కదా, నీ పిల్లోడు ఎదుగుతున్నాడు కదా, రోజులు దగ్గర పడుతున్నాయి కదా, నిన్ను కూడా ఇదే ఆశ్రమానికి చెప్పండి నీ కొడుకు తీసుకొచ్చి జాయిన్ చేస్తాడు, అప్పుడు నువ్వు బాధపడతావని, ఆ బాధ నేను చూడలేను కాబట్టి అందుకే నేను ఏసీ వేయించబడినాను అన్నదట. నేను ఎందుకు ఈ సందర్భాలు చెప్తానంటే, చాలామంది కుటుంబాల్లో ఇలాంటి కీడు చేసేవాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. వద్దు, కన్న తల్లిదండ్రులకి ఎప్పుడు మనం అలా చేయకూడదు. మంచివాళ్లే మీరందరూ. కొన్నిసార్లు మీ మనస్సాక్షి ఇటువంటి వైపుకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడలుగా తమకు తామే కీడు చేసుకునే వాళ్ళకి శ్రమ కలుగుతుంది. అలా ఉండొద్దు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించునుగాక. ఇక 2 రిఫరెన్స్లు ఉన్నాయి, త్వరగా రిఫరెన్స్లు ఇచ్చేసి ముగిచేస్తాను. 4వది విలాప వాక్యాల గ్రంథం 5వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. విలాప వాక్యాల గ్రంథం 5:16. ఎవరికి శ్రమ? ఇర్మియా గ్రంథం ప్రక్కనే ఉంటుంది విలాప వాక్యాలు. పాపం చేసి ఉన్నాము, వాని తల మీద నుంచి కిరీటం పడిపోయింది, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. అంటే పాపము చేసే వాళ్ళకి ఖచ్చితంగా శ్రమ. ఒకసారి పాపాన్ని విడిచి వచ్చేసాం కదా, మరలా పాపం జోలికి వెళ్ళకూడదు. ఒకప్పుడు పాపం అనే ఊబిలో ఉన్నాం, తెలియక దేవుడు మన శిలువ రక్తం ద్వారా కడిగాడు, ఒక కుమారుడిగా కుమార్తెగా చేశాడు. మరలా ఆ ఊబిలోకి మనం వెళ్ళకూడదు. దావీదు చూడకూడని దృశ్యాన్ని చూసి, చేయకూడని పాపంలో పడి, చివరికి తన కుటుంబానికి సదాకాలం యుద్ధాలు జరుగుతున్నాయంట. నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడు. వెంటనే ఒప్పుకుని, ఇస్సోపుతో నన్ను కడుగు ప్రభా,
నేను నిజంగా పాపం చేశాను, అందుకే ఈ స్థితి నేను అనుభవిస్తున్నాను ఒప్పుకున్నాడు దావీదు. ఈరోజు మీ యొక్క శ్రమకి కారణం ఒకవేళ మీరు చేస్తున్న అతిక్రమం అనే పాపమేమో. ఈరోజు మీ మనస్సాక్షి మిమ్మల్ని నొప్పించి ఉంటే దిద్దుకుందాం, సరి చేసుకుందాం. పాపం వల్ల మనకి శ్రమ కలుగుతుందని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోండి. మీరు అనుకోవచ్చు, కొన్నిసార్లు ఏమనుకుంటారంటే, నేను ఎలా బ్రతికినా పర్లేదండి, నా పిల్లలు మంచిగా ఉంటే బాగుంటుందండి, నా పిల్లలు బాగుంటే చాలని అని అనుకుంటారు. లేదు లేదు, మీరు చేసే క్రియలు మీ పిల్లల మీద ప్రభావితం చూపిస్తాయి ఖచ్చితంగా. దావీదు చేసిన పాపం తన పిల్లలు కుటుంబానికి అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఒక అన్న నాతో చెప్తున్నాడు, వాళ్ళకి చక్కని పిల్లోడు పుట్టాడు, పాప బాబు. కానీ ఆ పిల్లోడు కంటి లోపల ఒక బ్లాక్ బాగా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. కంటి లోపల అది బయటకు కనిపిస్తూ ఉంటుంది. చాలా మెడిసిన్స్ వాడారంట, చాలామంది డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళారంట. డాక్టర్లు చెప్పిన మాట ఏమిటంటే, దీనికి ఇంక వేరేది ఏం లేదయ్యా, ఇంకా అట్లాగే ఉండాలి. అప్పుడు ఆ అన్న నాతో చెప్తూ ఎందుకు ఇలా జరిగిందని తన కాలేజీ లైఫ్ గుర్తొచ్చి ఆలోచించుకున్నాడంట. నేను అలా ప్రవర్తించాను, ఆ ప్రభావం నా పిల్లల మీద కనపడిందని ఇప్పటికీ బాధపడుతూ ఉంటాడు ఆయన. అందుకని ఈరోజు పాపము మన శ్రమకు కారణమైపోతుంది. అందుకని విడిచిపెడదాం. చక్కని నవజీవన మార్గాల్లో ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. చివరి మాట, ఆఖరి మాట, ఎవరికి శ్రమ అంటే జకరియా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. జకరియా 11:17. మందను వీడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ. మందను విడిచిపెట్టే కాపరికి శ్రమ. చాలు, ఆఖరిది మందను విడిచిపెట్టే కాపరికి. ఇది సంఘ కాపరిని గురించి రాయబడిన మాట. సేవకులుగా మేము ఎంత బిజీగా ఉన్నా సంఘాన్ని మాత్రం కాపాడుకుంటూనే ఉండాలి. మందను ఒకవేళ విడిచిపెడితే మాకు శ్రమ ఖచ్చితంగా. అందుకే పెద్దోళ్ళు అందరూ సంఘాన్ని విడిచి తిరగలేదు ఎప్పుడు కూడా. నేను కూడా పెద్దగా బయట మీటింగ్స్కి వెళ్ళటం కన్నా ఎక్కువగా సంఘం మీదే దృష్టి పెడతా ఉన్నాం. ఒకవేళ బయట మీటింగ్స్కి వెళ్ళినా 3 రోజులు సంఘ పరిచర్య, 3 రోజులు బయట మీటింగ్స్. ఎక్కువగా సంఘం మీదనే బాగా దృష్టి పెడతా ఉన్నాను. కొత్త ప్రాంతాల్లో సువార్త పరిచర్య, సంఘ పరిచర్య జరగాలి, ఆత్మలు రక్షించబడాలి. ఒకవేళ సంఘాన్ని విడిచి తిరిగితే శ్రమ అవుతుందంట. అందుకని దేవుని పరిచర్యలో సంఘానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాను. సంఘ పరిచర్య గురించి ఆలోచిస్తూ ఉన్నాను. సంఘాన్ని విడిచిపెడితే శ్రమ అని వాక్యం చెప్తుంది కనుక ఎక్కువ శాతం సంఘం క్షేమాభివృద్ధి చెందటం కొరకు ఎప్పుడు కూడా సంఘంలో ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటుంది. ఉపవాస కూటాలని, మీటింగ్స్ అని, విజిటింగ్లని, ఏదేదో కార్యక్రమాలు సంఘంలో జరుగుతూనే ఉంటాయి. కనుక సంఘాన్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా సంఘ పరిచర్యే మాకు ప్రాణంగా మారేటట్లుగా సాగిపోవాలని ఆశపడుతూ ఉన్నాం. ఇట్టి కృప దేవుడు ఈ పరిచర్యలో ఉన్న మాకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. నేను ముగిస్తున్నాను. అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమో ఒక 5 మాటలు దేవుడు మన ముందు పెట్టాడు. చెప్పండి ఒకసారి, ముగించుకుందాం. నీతిని విడిచిన వారికి నీతిని తప్పిన వారికి శ్రమ కలుగుతుంది. కాబట్టి ఎప్పటికీ మనం నీతి తప్పిపోవద్దు. ఓకే. 2, సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ కలుగుతుంది. 3వది, తమకు తామే కీడు చేసుకునే వాళ్ళకి శ్రమ కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు మీకు మీరే కీడు చేసుకోకండి. సో 4వది, పాపం చేసిన వాళ్ళకి శ్రమ. ఆఖరిగా మందను విడిచిపెట్టి తిరిగే కాపరికి శ్రమ. కాబట్టి ఈరోజు ఎవరికి శ్రమో ప్రభు మాట్లాడాడు. ఈ మాటలు విని మరింతగా శ్రమల పాలవకుండా తప్పించే దేవుని వైపు చూద్దాం.
దేవుని సందులో అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.